నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, గ్రహణ గమన స్థితులు, అలాగే ముఖ్యంగా స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాలు, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అన్నిటికంటే ముఖ్యంగా రైతులకి, అలాగే ప్రైవేటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కోవాలి, ఏ సమయంలో బాగుంటుంది, అలాగే ఏ సమయంలో మనం కొత్త పనులు ప్రారంభించుకోవచ్చు, గురుబలం ఉందా లేదా, ఇలా అనేక విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? గురువుగారు, మరి శ్రీ పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురువుగారు? మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానము 4. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తుంటాడు. ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా కొంత నష్టాన్ని కలగజేస్తాడు గురువు భగవానుడు. అంటే ఏ ప్రయత్నం చేసినా ఈ గురువు ఉండేటువంటి స్థితిని బట్టి మనకి ఏం చెప్పబడుతుంది, మే 31వ తారీఖు వరకు, అనగా మార్చి 19వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు చేసే ప్రయత్నాలలో దైవ బలాన్ని తోడ్పాటు చేసుకోండి అని సూచిస్తున్నాడు. ఈ కారణం చేత దైవబలం అనుగ్రహం ఉన్నప్పుడు అన్ని విధాలుగా చేసే ప్రయత్నంలో వచ్చే నష్టాల నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన సొంతము అనుకున్నటువంటి మనుషులు హ్యాండ్ ఇవ్వడం కానీ, సహాయ సహకారాలు అందించలేకపోవడం కానీ, మనం ఏది ఆశిస్తుంటామో ఆ పనులలో కొంత ఆటంకాలు ఎదురవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గురువు 4వ స్థానంలో ప్రవేశము జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు రాశి నుంచి 4వ స్థానంలో ప్రవేశం చేస్తాడు. ఈ సందర్భంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 5 నెలల పాటు ఈ గురుగ్రహము కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్పకాలికమైనటువంటి కష్ట నష్టములని కలగజేస్తాడు. ఇక దీనితో పాటుగా ఈ గురువు మార్చి 19వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 7 నెలల పాటు, 7 నెలల మళ్ళీ 11 రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి సమయంలో గురుబలం అనుకూలంగా లేని కారణం చేత చేసేటువంటి పనులలో ఆటంకాలు అనేటువంటివి సాధారణంగానే దైవబలం లేకపోవడం వల్ల కలుగుతాయి. ఇక దీనితో పాటుగా ఏలినాటి ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇది కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి కలగచేస్తాయి. కాబట్టి ఇక మనకు దైవబలం లేదు, ఈ మేషరాశి వారికి ఎప్పుడు ఇంతేనా అని వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆలోచించవచ్చు. కానీ కంగారు పడకండి, ఇబ్బందులు పడకండి. ఎందుకనంటే గురువు ఈ యొక్క అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఈ యొక్క గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు. కాబట్టి 7 నెలల పాటు పడినటువంటి అనేక ఇబ్బందులు,
చిన్నపాటి ఇబ్బందులే. దైవబలం తోడైతే ఆ ఇబ్బందులు కూడా చిన్నవిగానే కనిపిస్తాయి. కాబట్టి అంటే పెద్ద గీత పక్కన చిన్న గీత గీస్తే ఎలా చిన్న గీత ఉంటుందో, దైవబలం ఉన్నటువంటి వ్యక్తికి, మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఆ యొక్క సమస్యలు కూడా చిన్నవిగానే అయిపోతాయి. కానీ అసలైనటువంటి యోగ కాలము ఈ యొక్క అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి విజయాల్ని పొందేటువంటి అవకాశం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళకు ఉంటుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉండబోతుంది. దీంతో పాటుగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి లాభస్థానంలో రాహువు, అలాగే పంచమ స్థానంలో కేతువు డిసెంబర్ 5 వరకు కూడాను యోగించబోతున్నాడు. కేవలం ఒక శనిగ్రహము అలాగే గురుగ్రహం కాకుండా మిగతా గ్రహాలు కూడా అనుకూలిస్తున్నటువంటి కారణం చేత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో పొందే అవకాశము ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దైవానుగ్రహాన్ని పొంది మీరు ప్రయత్నంలో వచ్చే ఆటంకాలని నివారించుకోవచ్చు. ఇది ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రధానంగా చెప్పబడేటువంటిది. ఇక గమనించుకున్నట్లయితే ఈ జనవరి 24వ తారీఖు నుంచి ఉగాది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించి స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మళ్ళీ కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురైనప్పటికీ రాహుకేతు సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆ సమస్యల నుంచి కూడా బయటపడతారు. కాబట్టి ఒక 7 నెలల పాటు, మొదటి 7 నెలల పాటు మార్చి 19 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం క్లిష్టమైనటువంటి పరిస్థితులు. ఆ తదనంతరం యోగకాలంగా మారుతుంది. కాబట్టి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. ఇక చాలామందికి ఉండేటువంటి సమస్య ఉద్యోగస్తులకి, ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ లభిస్తాయా, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వేరే సంస్థల్లో మనం ప్రయత్నం చేస్తే ఎటువంటి సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటుందనే విషయం గురించి కూడా క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, 12 రాశులకి జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా గురుబలం ఉండబోతుంది. కానీ కొన్ని సమయాలు ఎక్కువ సమయము అనుగ్రహం లేకపోవడం వలన మనకు ఇబ్బందికర పరిస్థితులు అనేటివి 12 రాశుల వారికి ఉంటాయి. మన జాతకరీత్యా, గోచార రీత్యా లాభ నష్టాలు కలగాలన్నా, సుఖ దుఃఖాలు కలగాలన్నా, మంచి చెడు జరగాలన్నా, ఇబ్బందులు, అవయోగాలు, యోగాలు కలగాలన్నా నవగ్రహాల యొక్క అధీనంలో ఉంటాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం 12 రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి కలగాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున విశేషంగా ఏ పని చేసినా అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్త నక్షత్రం రోజున ఈ సాయంకాలం ఏప్రిల్ 1వ తారీఖు రోజున 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, అలాగే సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, మరియు ఆర్థికాభివృద్ధి, దాంపత్య సిద్ధి, వివాహ సిద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంపూర్తి లక్ష్మీ సూక్త హోమంతో పాటుగా సర్వశాంతికి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి ఏ సమయంలో నిరుద్యోగస్తులు, ఉద్యోగస్తులు మార్పు కోసం ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది, 15 జూన్ నుంచి 16 జూలై మధ్య కాలంలో, అలాగే 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ మధ్యకాలంలో, వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 14 మార్చి వరకు ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఇక ఈ సమయాలు తప్ప మిగతా సమయాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయాలలో ఉద్యోగపరంగా ఇబ్బందులు కానీ, చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడం కానీ, తోటి ఉద్యోగస్తులు సహాయ సహకారాలు అందించడం కానీ, లేదా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త మార్పులు జరుగుతాయేమో అన్నటువంటి ఆందోళన చెందడం కానీ ఎక్కువగా ఉంటాయి. చెప్పినటువంటి ఆ 3 సమయాల్లో మాత్రం మీరు ప్రయత్నం చేయండి. మీ యొక్క జాతకరీత్యా అన్ని విధాలుగా మీకు ఈ రవిగ్రహ అనుకూల ప్రభావం చేత చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేటువంటివి కలుగుతాయి. ఇక కుజగ్రహ సంచార ప్రభావం కూడా మానవ జీవితాన్ని కొంత ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు కూడా ఉన్నటువంటి సమయము, ఈ సమయము కాస్త ఆందోళన కలిగించేటువంటి సమయం, వృధా ఖర్చులు, అలాగే కష్ట నష్టములు కలిగేటువంటి సమయంగా చెప్పబడి ఉంది. ఇక 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో మీలో అత్యుత్సాహము, ఆత్మవిశ్వాసము అన్నీ ఉంటాయి.
కానీ పరిస్థితులు అనుకూలించలేని కారణం చేత మీరు కొంత డీలా పడిపోతారు. కాబట్టి మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఈ యొక్క 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి సమయం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కీలకమైనటువంటి సమయము. ఇతరుల వలన మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి వాక్కుని స్వల్పంగా ఉపయోగించుకోవడం, సంయమనం పాటించడం, లౌక్యముతో అందరినీ కలుపుకోలుతో వ్యవహరించడం, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా ధన నష్టము, ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకపోవడం, లేదా మీరు ఇతరుల దగ్గర రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉంటుంది. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో అది సంపూర్ణంగా యోగాన్ని ఇస్తుంది. ఇతరుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి పరిస్థితులని చక్కబెట్టుకొని అన్ని సమస్యల నుంచి అధిగమించడానికి ఒక మార్గం మీకు సుగమమవుతుంది. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి కాలము ఇది చాలా కీలకము. ఈ సమయంలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నష్టము లేదా ఆస్తి నష్టము లేదా గృహంలో విలువైన సరుకులు, ఆభరణాలు దొంగలించబడడం ఇలాంటివి జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ప్రధానంగా ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, సంతానం మూలకంగా కష్ట నష్టాలు కలిగేటువంటిది. మీరు ఆలోచించింది అమల్లో పెట్టడానికి మాత్రం కొంత సమయం తీసుకునే అవకాశం కుజస్తంభన ప్రభావం వలన ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సంవత్సరంలో ప్రధానంగా విద్యార్థులకి బాగా కష్టపడితే తప్ప ఫలితం లభించదు. ఎందుకనంటే మార్చి 19వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు గురువు అనుకూలంగా లేని కారణం చేత విద్యాకారకుడైనటువంటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం విద్యార్థులు చేయాలి. తల్లిదండ్రులు గమనించాల్సినటువంటిది మీ పిల్లలకి దైవానుగ్రహాన్ని అందించే అవకాశాన్ని మీరు కల్పించాలి. దైవం పట్ల పిల్లల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలి. తద్వారా కొంత దైవబలం కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. కానీ 100% మార్కులు రావాలి అంటే 170% కష్టపడితే తప్ప ఆ 100% మార్కులు సాధించలేరు. కాబట్టి విద్యార్థులు కష్టపడాలని సూచిస్తుంది. ఇక రాజకీయ రంగ ప్రముఖులకి సంబంధించి చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఈ అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా ఎటువంటి ప్రయత్నము చేయలేకపోవడం ఉండడమే చాలా మంచిదని గమనించాలి. లేకపోతే మీరు పదవి కోసమనో లేకపోతే పార్టీ పెద్దల యొక్క మెప్పు కోసం మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పార్టీ పెద్దలతో సంయమనం లోపించి కొంత ఎడబాటు దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు మేషరాశిలో జన్మించిన రాజకీయ రంగ ప్రముఖులకు కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రైతులు, ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా శని అనుగ్రహం అనుకూలంగా లేకపోవడం, గురువు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత చేస్తున్నటువంటి పంటలు ఏవైతే సాధారణ పంటలు ఉంటాయో ఆ 2 పంటలు కూడా సాధారణంగా మీకు తెలిసిన పంటలే వేసుకోండి. కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా దిగుబడి తక్కువగా ఉండడము, కష్టము ఖర్చు ఎక్కువగా ఉండడం వలన ఈ మేషరాశిలో జన్మించినటువంటి రైతులకి కష్ట నష్టాలు జరిగి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆ సినీ రంగ ప్రముఖులు ప్రధానంగా ధనానికి సంబంధించినటువంటిది, అనగా మీ యొక్క సినీ రంగము మరియు కళాకారులు, అలాగే ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క సంబంధించినటువంటి క్యాలిబర్కి సంబంధించినటువంటిది దానికి తగ్గట్టుగా మీకు ధనం రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అవార్డులు సొంతం చేసుకుంటారు, కానీ మీ శ్రమకు తగ్గినటువంటి ప్రతిఫలంగా డబ్బుని పొందలేకపోతారు. మీ దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ తిరిగి మొహం చాటేసేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సినీ రంగ ప్రముఖులు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో కాస్త ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి, అధికారుల యొక్క ఆగ్రహానికి గురవ్వడము, లేకపోతే నేరాన్ని నెత్తి మీద వేసుకొని ఇబ్బందులు పడడం అనేటువంటిది జరుగుతుంది. కోరుకున్న చోటికి బదిలీ కాకుండా ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ప్రయత్నాలు ఏవైనా చేసినా అక్టోబర్ 31వ తారీఖు నుంచి మీరు కొత్త ప్రయత్నాలు చేస్తే మీకు గ్రహ అనుకూలము ఉండడం వల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ సంబంధించినటువంటి ఈ రాశుల్లో రాహుకేతుల యొక్క ప్రభావం కూడా, రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడాను కుంభరాశిలో సంచారం చేస్తూ యోగాన్ని కలగజేస్తే డిసెంబర్ 5 నుంచి ఉగాది వరకు ఈ సంబంధించినటువంటి మకర రాశిలో సంచార ప్రభావం వలన చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయము మీకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. ఈ మధ్యకాలంలో రాహు కూడా మార్పు చేస్తున్నటువంటి కారణం చేత నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా పాటించి
ఆలోచించి పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళ కలుపుకొని ముందుకు అడుగు వేసినట్లయితే కొంతవరకు యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా కేతువు సింహరాశిలో డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉండి డిసెంబర్ 5 నుంచి ఉగాది వరకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత ఈ కర్కాటక రాశిలో గురుగ్రహ ప్రభావం కూడా ఉండడం, ఇక్కడ ప్రధానంగా కొంత నష్టాలు జరిగేటువంటి కేతుగ్రహ ప్రభావం వలన. అంటే నష్టాలంటే చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి గణపతి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే కేతు యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఇక ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఎందరో ఎదురు చూస్తున్నటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఎలా ఉంటుంది. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి దాంపత్య జీవితంలో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. భర్తకి దూరంగా లేదా భార్యకి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అది మానసికంగానా శారీరకంగానా అనేటువంటిది పరిస్థితులను బట్టి మీకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో ప్రేమ ఆప్యాయతలతో మీరు మెలిగేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అన్ని విధాలుగా ఆనందంగా ఉంటారు. కాకపోతే డబ్బు విషయంలో జాగ్రత్తలు పడాలి. ఉద్యోగినులకి ఉన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువగా ఉండడము, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వలన సంయమనం పాటించలేకపోవడము, బ్యాలెన్స్ అనేటువంటిది వర్క్కి, ప్రొఫెషనల్ వర్క్కి, ఫ్యామిలీ లైఫ్కి చేసుకోలేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశము. అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్యకాలంలో మహిళలకి అనారోగ్య పరిస్థితుల్లో శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. మీరు డబ్బు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఫైనాన్స్ చేసేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే ఫైనాన్స్ చేయండి. లేకపోతే కొత్త వ్యక్తులను నమ్మి పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి కాస్త గౌరవ మర్యాదలు తగ్గి ఉండడం వలన కొత్త ప్రాంతాలలో కానీ లేదా కొత్త వ్యక్తులతో కానీ గౌరవ మర్యాదలను మనం అతిగా కోరుకోవడం ఈ రాశి వారికి అంత మంచిది కాదు. ఎందుకనంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఉన్న వాటినే మనం కొనసాగిస్తూ ముందడుగు వేసినట్లయితే చాలా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యలు అనేటువంటివి సాధారణంగా ఉంటాయి. సాధారణమైనటువంటి పరిస్థితులు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి సమస్యలకి పరిష్కారం కోసం ఎటువంటి నియమాలు పాటించాలి. ప్రధానంగా ఈ యొక్క గురు సప్తాహము అనగా దత్తాత్రేయ చరిత్ర పారాయణము ఒక 3 పారాయణాలు, మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకి సంబంధించి దత్తాత్రేయ చరిత్ర పారాయణాలు అనేటువంటివి మీరు 3 పారాయణాలు చేసుకోండి. అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనము, శనిదోష నివారణకి సంబంధించి ఈ తైలాభిషేకాలు మీకు అవకాశం కుదిరినప్పుడల్లా చేసుకోండి. తద్వారా గ్రహశాంతి అనేటువంటిది కలిగి మీకు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందుతారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున మన పీఠమాధ్యంలో జరుగుతున్నటువంటి సంపూర్ణ సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా సలహాలు సూచనలు పాటించడం ద్వారా ఈ మేషరాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా మంచి జరగాలి అని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. గురువుగారు రాశి వివరణ క్లుప్తంగా తెలియచేసి పరిహారాలు ఏ విధంగా పాటించాలో తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.